2025 దేశ ఆర్థిక వాణిజ్య ముఖ చిత్రంలో కీలక మలుపులు మార్పులకు కేంద్ర బిందువైంది. జీఎస్టీ స్లాబుల సవరణలతో మధ్యతరగతికి ఊరట కలిగిన ట్రేడ్ వార్, టారిఫ్ వార్ పర్యవసానాలు పెను ప్రభావం చూపాయి. బంగారం, వెండి ధరలు ఈ ఏడాది రాకెట్లా దూసుకెళ్లగా మన రూపాయి మహాపతనాన్ని చవిచూసింది. ఇక స్టాక్ మార్కెట్లను అనిశ్చితి వెంటపడింది. ఈ ఏడాది చోటు చేసుకున్న అంతర్జాతీయ పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ వార్, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఆర్థిక వాణిజ్య రంగాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. భారత్, చైనా సహా పలు దేశాల ఎగుమతులపై అమెరికా ఎడాపెడా సుంకాలతో విరుచుకుపడింది. టారిఫ్ల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు అమెరికాతో భారత్ చర్చలు జరుపుతున్న ట్రేడ్ డీల్ ఓ కొలిక్కి రాకపోవడం నిరాశపరుస్తోంది. పలు దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందాలను క్లియర్ చేస్తేనే అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి బాటలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. గోల్డ్, సిల్వర్లో పెట్టుబడులకు మగువలు, మదుపుదారులు మొగ్గు చూపడంతో ఎల్లో మెటల్ ఎల్లలు లేకుండా పెరుగుతోంది. ఏడాది చివర్లోనూ గోల్డ్ రేస్కి బ్రేకులు పడటం లేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో గోల్డ్ ధరలు చుక్కలు చూస్తున్నాయి. 2024 డిసెంబర్లో తులం బంగారం 75,000 కాగా ప్రస్తుతం 10 గ్రాముల పసిడి 1,43,190 రూపాయలు దాటి పరుగులు పెడుతోంది. ఏడాదిలోనే గోల్డ్ ధరలు ఏకంగా 80% పైగా పెరిగాయి. ఇక కిలో వెండి ఏడాది ఆరంభంలో దాదాపు ₹1,00,000 పలకగా ఇప్పుడది 2.5 లక్షల మార్కుకు చేరి సామాన్యుడికి దూరమైంది. ఏడాది వ్యవధిలో సిల్వర్ ఏకంగా 165% పెరిగింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలతో హాట్ మెటల్స్ చుక్కలు తాకుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి స్టాక్ మార్కెట్లలోనూ ప్రతిబింబించింది. కీలక సూచీలు ఊగిసలాట ధోరణితోనే కదిలాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎఫ్ఐఐలు ఎగ్జిట్ మోడ్ తీసుకురావడంతో పలు రంగాల షేర్లు నేలచూపులు చూశాయి. ఈ ఏడాది 78,507 పాయింట్ల వద్ద సెన్సెక్స్ పయనం కొనసాగగా ప్రస్తుతం 85,041 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,742 పాయింట్ల వద్ద ఈ ఏడాదిని ఆరంభించి ప్రస్తుతం 26,042 పాయింట్ల ప్రస్థానానికి చేరింది. మరి కొత్త ఏడాదిలోనైనా కీలక సూచీలు పరుగులు పెడతాయా అనేది చూడాలి. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయటం, ఎఫ్ఐఐలను ఆకట్టుకునేలా సుస్థిర వృద్ధిని కొనసాగించే చర్యలు చేపడితేనే స్టాక్ మార్కెట్లు మళ్లీ దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇక బంగారం, వెండికి డిమాండ్ పెరగడంతో పాటు ఎఫ్ఐఐల నిష్క్రమణ, ట్రేడ్ డీల్స్ లో జాప్యం, ఆర్బీఐ నుంచి ఆశించిన మేర చర్యలు లేకపోవడంతో మన రూపాయి విలువ పాతాళానికి చేరుకుంది. ఓ దశలో డాలర్తో రూపాయి మారకం ఏకంగా 91 రూపాయలకు చేరుకోవటం మన కరెన్సీ బలహీనతను ఎత్తిచూపింది. డాలర్తో ఆసియా కరెన్సీలు దారుణంగా పడిపోయినా రూపాయి విలువ మరింత ఎక్కువగా పతనమవటం ఆందోళన రేకెత్తిస్తోంది. రూపాయి విలువ పతనంతో మన దిగుమతులు భారం కావడంతో పాటు నిత్యావసరాల ధరలు భగ్గుమనే అవకాశం ఉంది.